ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఈరోజు సండే స్కూల్లో చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు, వందనాలు. ఈరోజు కూడా మంచి లెసన్స్ మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. పిల్లలు చాలా రోజులైంది కదా ఈ పాట చూసి. ఎమ్మీ అండి చూసారా పిల్లలు ఎలా ఉన్నారో? బుడ్డుగా ఉన్నారు కదా. నిజంగానేరా, ఈ ఫాలో మీలోనే ఎమ్మీ అండి మీరు అందరూ భలే ఎదిగిపోయారు కదా పిల్లలు. సరే, మరి మంచి పాట పాడుకున్నాం కదా నాన్న. మరి ఈ రోజు లెసన్లోనికి వెళ్ళిపోదాం. మోజసన్న, లెసన్ కంటే ముందు ఓ చిన్న పని ఉంది, ఇలా రండి. వీడియో తీస్తుంటే నన్ను పిలుస్తున్నావు ఏంటక్క? తీస్తారులే, వీడియో తీద్దురులే కానీ ఒకసారి రండి అన్న, మీతో అర్జెంటుగా ఒక పని ఉంది. చెప్పు శ్వేతక్క. ఏం లేదు మోజసన్న, ఒక చిన్న ఐ చెకప్. ఐ చెకప్పా? చాలా రోజులైందక్క కళ్ళు చూయించుకోక. జాగ్రత్తగా చూసి చెప్పు. సైట్ ఎంత వచ్చింది, ఎంత పాయింట్ ఉంది? నాకు ఎవరు కనపడట్లేదు అసలు, మస్కగా ఉన్నారు. మోజసన్న, ఐ చెకప్ అంటే మీ కళ్ళు ఎలా ఉన్నాయి అని కాదు. కొన్ని ఐస్ చూపిస్తాను, ఆ ఐస్ ఎవరివో మీరు చెప్పాలి. కొంతమంది కళ్ళు చూపిస్తారా? ఎస్. ఓకే. ఆ కళ్ళు ఎవరివో చెప్పాలి. హూ యామ్ ఐ? హూ యామ్ ఐ? యా. అంటే వాళ్ళ ఫేస్ కనపడదా? ఫేస్ కనపడదు, ఓన్లీ ఐస్ చూపిస్తాను. ఆ ఐస్ ఎవరివో మీరు గెస్ చేయాలి. ఓకేనా?
ఓకే పిల్లలు మీరు కూడా గెస్ట్ చేయండి రా, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఆర్ యు రెడీ? రెడీ అక్క. ఓకే, అండ్ హియర్ వి గో. అంటే స్పోర్ట్స్ మొత్తం అన్ని సెలబ్రిటీసా? సెలబ్రిటీస్, ఓవరాల్ సెలబ్రిటీస్. అంటే మన చర్చ్ మెంబర్స్ అట్లేం కాదుగా? చర్చ్ మెంబర్స్ అంటే మన పిల్లలకి ఫాలో మీ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. సో యూనివర్సల్ గా అంటే బాగా నోటెడ్ పీపుల్. యా యా. కళ్ళు కొంచెం పెద్ద ఆయనలాగా అనిపిస్తుంది కదరా? కొంచెం పెద్ద ఆయనలాగా కనిపిస్తుంది. పొలిటీషియన్. ఓకే, ఇట్లా క్లూస్ అడిగితే ఎవరని చెప్తారు ఈజీగా? అంటే క్లియర్గా కొంచెం నాకు అర్థమవుతుంది. పొలిటీషియనే చెప్పండి, ఇంకేముంది చెప్పేసేయండి. మీకు ఏమైనా ఐడియా వచ్చిందారా? రాహుల్ గాంధీ. yes wow చాలా ఈజీగా ఉన్నాయక్క, చాలా ఈజీగా ఉంది కదా. చూడగానే అంటే అర్థమైంది. లెవెల్స్ పెంచుతా వెళ్తాం అనమాట. అంటే చిన్న పిల్లలకి అయితే కొంచెం కష్టం ఉంటుంది. యా యా. ఓకే, సో సెకండ్ ఐస్ చూద్దామా? ఓకే, చాలా ఈజీ అక్క, నాకు ఇదైతే చాలా చాలా ఈజీ. పిల్లలు అవునా? కవరింగా నిజంగా తెలుసా? అరే పిల్లలు మీరే చెప్పేస్తారు ఇది. ఈ ఐస్ కామెడీగా ఉంది కదా, కామెడీగా ఉంది కదా. సరే మీరు చెప్పండి, మా పిల్లలకి తెలుసు, మా పిల్లలకి ఇష్టమనే యాక్చువల్గా ఈ ఐస్ పెట్టాను కదా. మీకు వచ్చేసింది కదా? ఎస్, చెప్పండి. టైం వేస్ట్ చేయండి. మిస్టర్ బీన్. ఎస్, మిస్టర్ బీన్ కదా పిల్లలు. ఓకే, అయితే ఆలస్యం చేయకుండా థర్డ్ ఐస్ చూసేయండి. కొంచెం కష్టంగా ఉంది ఏంటి? సెలబ్రిటీ అనా? సెలబ్రిటీ. ఇప్పుడు చెప్పగానే మా పిల్లలు అసలు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. డై హార్డ్ ఫ్యాన్సా? ఎస్, ఆల్రెడీ అర్థమైపోయింది. వచ్చేసిందా? అర్థమైంది. ఇంకొక క్యాండిడేట్ అక్కడ ఈజీ ఇచ్చిందిరా. అంటే పిల్లలు కదా, పిల్లల కోసం అని చిన్న చిన్న తీసా అన్న. టైప్ చేయండి రా మీరు, ఒక్కసారి టైప్ చేయండి. చెప్పానాక చెప్పండి. ఎంఎస్ ధోని. అంత ఈజీగా చెప్పేస్తాను. అంత ఈజీగా ఉందన్న. నల్లగా ఉంది కొంచెం, జార్ఖండ్, ఆ రాంచీ, ఆ ఫేస్, ఆ కళ్ళు అట్లా ఉన్నాయి. ఓకే సరే, అన్ని చెప్పేస్తున్నారు ఏంటి అన్న, ఒక్కటి కూడా మిస్ చేయట్లేదు. సరే ఇది చూడండి అన్న. అర్థం కావట్లేదు కదా పిల్లలు? మీకు తెలిసిపోయిందా? కళ్ళ చూడు, బాగా తుడుచుకొని చూడండి అన్న. పొలిటీషియన్ అనుకుంటానా? పోనీ పాత బౌలర్లు ఎవరైనా, ఇండియా పాత బౌలర్స్ ఎవరైనా? పాత వీళ్ళకి తెలియదు కదా, పాత వీళ్ళు తెలియదు. వీళ్ళందరూ వీళ్ళకి తెలిసిన వాళ్ళే, మా పిల్లలకి తెలిసిన వాళ్ళే. త్వరగా చెప్పండి మోజెస్, నా టైం అయిపోతుంది. నరేంద్ర మోడీ. అమ్మయ్య, ఒక్కటన్నా ఓడిపోతారా లేదా అని భయపడ్డాను. పిల్లలు మీరు చెప్పండి, కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, చెప్తా ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు. పెద్దలాగా ఉండేసరికి కొంచెం అనిపించింది, గడ్డం కనపడింది. చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఏపీ చీఫ్ మినిస్టర్. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్ ఐస్. ఇది కొంచెం అయిపోయేటట్టే ఉంది నా పని. అమ్మయ్య, మీరు ఓడిపోవడమే మాకు కావాల్సింది మోజెస్ అన్న. ఇది కొంచెం కష్టంగా ఉంది. బాగా ఆలోచించి ఇచ్చానన్నా. ఫెయిర్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళు. ఎస్, యా.
ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇంటర్నేషనల్ ప్లేయరేనా? ఇంటర్నేషనల్ ప్లేయర్లో నాకు ఇప్పుడు అసలు సరిగా తెలియట్లే. లైవ్ అయితే మా పిల్లలు మీకు హెల్ప్ చేసేవాళ్ళన్నా. మా పిల్లలకి వచ్చేసే ఉంటుంది. ఇంటర్నేషనలేనా? ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏ స్పోర్టో కూడా చెప్పేయమంటారు 2 కొంప తీసి? చెప్పు ప్లీజ్ అదొక్కటి చెప్పు. క్లూ ఇద్దామా? ఒక క్లూ. కొంచెం కష్టంగా ఉంది. ఇది చెప్పగానే చెప్పేస్తారు మీరు. ఎందుకు అంత ఈజీ మరి? చెప్పాలి కదా, నేను చెప్పాలి కదా. ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాలా? ఎస్. చెప్తారా మీరు ఎవరైనా? చెప్పేశారు ఆల్రెడీ మా పిల్లలు. అవునా? మెస్సీనా? ఎస్. మెస్సీనా? ఎస్, వితౌట్ ఎనీ మెస్. హీ ఈజ్ మెస్సీ. మెస్సీ. ఎస్. ఓకే నెక్స్ట్ ఉన్నారు ఇంకా? అందరూ జెంట్స్ని ఇచ్చాను కదా, ఈసారి లేడీస్ ఇస్తా చూడండి అన్న. ఓకే నువ్వు సరిగ్గా క్రాప్ చేయలేదక్క ఫోటోని. చివరి అర్థమైపోతుంది నాకు నువ్వు లేడీస్ అనేసరికి కూడా. అవునా? అరే ఈజీగా ఉంది కదా, ఇది కూడా చాలా ఈజీగా ఉంది కదా. మదర్ తెరీసా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సరే అయితే నెక్స్ట్ సెలబ్రిటీ చూడండి. బాగా చూడండి అన్న. షీ ఈజ్ ఎ గ్రేట్ సెలబ్రిటీ. షీనా? నువ్వే క్లూ ఇస్తున్నావు అక్క. షీయే. అలా చెప్పేసానేంట్రా? బాగా చూడండి అన్న. షీ ఈజ్ ఎ గ్రేట్ సెలబ్రిటీ. ఇంకా చెప్పలేకపోతున్నారన్నా? చూస్తుంటే తెలిసిన కలులానే ఉంది కానీ అమ్మో ఏంట్రా ఎంత కష్టంగా ఉంది ఇది. కష్టంగా ఉందా మోదస్ అన్న మీకు? చూడండి, బాగా చూడండి. ఆ కళ్ళు ఎక్కడో చూసినట్టు లేవు. అమ్మ మీకు దండం పెడతాను. అర్థమైపోయింది కదా మీకు ఈ కళ్ళక్క. ఎస్. అయినా మిగతా కళ్ళు ఏమో చాలా ఫాస్ట్ గా కనిపెట్టారు. ఈ కళ్ళు ఏంటి ఇంత టైం తీసుకున్నారు? అనిపించలేదు నాకు. అంటే అంత కూల్గా ఎప్పుడు చూడలేదు అనిపించింది నాకు. చూసారా పిల్లలు? సరే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐస్. అదే లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం హార్డ్ టాస్కే వచ్చింది. మెస్సీ కొంచెం కష్టంగానే అనిపించింది. మళ్ళీ నా ఐస్ కూడా కొంచెం కష్టంగా అనిపించింది. ఇదా మన తెలుగు ఫేసేనా? తెలుగు ఫేసే. జగన్ 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 కాదు కాదా? కాదు కాదు అర్థమైపోతుంది. కాదు. చాలా ఈజీదా? చాలా చాలా ఈజీ. అదేంటి నేను చెప్పలేకపోతున్నాను. టైం అప్ అన్న. టైం అప్. ఇంత చేపిస్తారా? తెలంగాణ సీఎం వరకు కరెక్టే కానీ ఎక్స్ సీఎం. ఓకే. అండ్ ఆల్మోస్ట్ చెప్పేశారన్న. ఏదో 1, 2 కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. బట్ ఓ సూపర్ అన్న. ఐస్ భలే కనిపెట్టేశారు. ఓకే, ఒక వ్యక్తిని, ఒక పర్సన్ని వాళ్ళ ఐస్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అయితే ఎంజాయ్ చేశారా లేదా? సూపర్ ఎంజాయ్ చేశారు పిల్లలు. మీరు కూడా ఎంజాయ్ చేశారు. వాస్తవానికి అన్న కొంచెం ఈజీ. మరి మీకు ఎలా ఫీల్ అయ్యారో కానీ మీరు కూడా ఇలాంటి గేమ్ ఆడుకోవచ్చు. అదే చిన్న పిల్లలు పెట్టుంటే బాగుంది. పిల్లలు అయితే కొంచెం కష్టమయ్యేది. మోజెస్ ఉన్నాయి కాబట్టి టక్క చెప్పేశారు కదా పిల్లలు. ఇలాంటి గేమ్స్ మీరు కూడా ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఆడుకోవచ్చు పిల్లలు. ఓకే పిల్లలు, ఏంది కళ్ళగోల ఏంటక్క అని అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మన పనంతా కళ్ళతోనే ఉంది. అదేంటో తెలుసా? ఓకే, ముందు చెప్పండి. మనకి కళ్ళు దేనికోసం పిల్లలు? ఎందుకు ఉపయోగపడతాయి కళ్ళు చెప్పండి? చూడడానికి. ఎస్ కదా,
చూడడానికి అందమైన సృష్టిని మన చుట్టూ జరుగుతున్న వాటిని చూడడానికి ఏసీ మనకి కళ్ళు ఇచ్చారు కదా నాన్న. అయితే ఆ కళ్ళతో మనం ఏమేమి చూస్తాం, ఎలా చూస్తాం, ఎందుకు చూస్తాం, ఎప్పుడు చూస్తాం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సరే, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు కథ చెప్తా వినండి. ఓకే, అనగనగా ఒక ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడంట్రా. ఓకేనా, ఆ అంకుల్కి ఒక ఆవు కూడా ఉందన్నమాట. ఓకే, ఆయన ఆవుని పెంచుకుంటూ ఉంటాడు. ఆవు అంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలు మీకు పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, పప్పీస్ పెంచుకుంటారు, ర్యాబిట్స్ పెంచుకుంటారు, ప్యారెట్స్ పెంచుకుంటారు, ఇట్లా రకరకాల పెట్స్ని పెంచుకుంటాం కదా. అలాగే ఆ అంకుల్ ఒక ఆవుని పెంచుకుంటున్నారనమాట. ఒక ఆవుని పెంచుకుంటా ఉన్నారు. అయితే ఒకరోజు ఆవు సడన్గా మిస్ అయిపోయింది పిల్లలు. అయితే ఆవు కనబడడం లేదు అని పేపర్లో ప్రకటన ఇస్తే ఏం బాగుంటుంది, అనౌన్స్మెంట్ ఇస్తే ఏం బాగుంటుంది. అందుకని పాపం ఆ రోజంతా ఆవుని వెతుకుదామని చెప్పేసి తిరుగుతూ ఉన్నారట. వాళ్ళ కాలనీ అంతా, చుట్టుపక్కల ప్లేసెస్ అంతా, తెలిసిన వాళ్ళ దగ్గరికి, మార్కెట్లోకి, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆవుని వెతుకుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా కనబడలేదంట పిల్లలు. చాలా ఇష్టమైన ఆవు కదా, పాపం మా అంకుల్కి చాలా బాధేసింది. అయ్యో, నా ఆవు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఎవరు పట్టుకెళ్ళిపోయారో ఏంటో అని చెప్పేసి బాధగా ఇంటికి వచ్చారనమాట పిల్లలు. అయితే పడుకునేటప్పుడు ఈ అంకుల్కి ఒక డౌట్ వచ్చిందిరా. అదేంటంటే, వాళ్ళ ఎదురింట్లో ఒక ఆయన ఉంటారు. ఆయన ఎప్పుడు తన ఆవు వైపు చూస్తూ ఉంటాడు, ఆవును ఎప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఆవు ఎప్పుడు లోపలికి వస్తున్నా బయటకు వస్తున్నా చూస్తూ ఉంటాడు. కొంపదీసి నా ఆవుని ఆ ఎదురింటి ఆయన ఏమైనా ఎత్తుకెళ్ళాడా ఏంటి, తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేసుకున్నాడా ఏంటి, నాకు ఎక్కడో డౌట్ వస్తుందని చెప్పేసి ఆయన మనసులో అలాగే ఆలోచించుకుంటూ మార్నింగ్ ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయాలి అని అనుకుంటూనే నిద్రపోయారనమాట. పిల్లలు అలాగే పడుకుండిపోయారనమాట. అయితే నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఆ ఎదురింటి ఆయన ఉన్నారు కదా, వీళ్ళ నైబర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఏదో హడావుడిగా ఉందిరా. ఏంటబ్బా హడావిడి అంటే, ఆ అంకుల్ ఒక కొత్త బైక్ కొనుక్కున్నారంట పిల్లలు. కొత్త బైక్ కొనుక్కున్నది ఆ పిల్లలందరూ చూసి ఆ బైక్ చుట్టూ అయ్యి భలే డాడీ, కొత్త బైక్ భలే ఉంది డాడీ అని అందరూ హ్యాపీగా ఉంటుంటే, ఆ విషయం ఈ ఇంట్లో అంకుల్ చూశారనమాట పిల్లలు. బాధలో ఉన్నాడు కదా మన అంకుల్ ఆవును పోగొట్టుకొని. ఆ అంకుల్ చూశాడనమాట. ఏంటి, కొత్త బైకా? నిన్నటి దాకా బైక్ లేదు, ఈరోజు కొత్త బైక్ కొనుక్కున్నాడు అంటే ఖచ్చితంగా ఇతనే నా ఆవును దొంగతనం చేసి ఉంటాడు. ఎప్పుడు నా ఆవు వైపు అదో రకంగా చూస్తూ ఉండేవాడు కదా, సో ఈయనే నా ఆవును దొంగతనం చేసినట్టున్నాడు అని చెప్పేసి అడుగుదామనుకుపోతుంటే వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఏంటండి అలా అడుగుతారా ఎవరైనా, అడగద్దు బాగోదండి, ఊరుకోండి మీరు అని చెప్పేసి బలవంతంగా ఆపేసిందంట పిల్లలు. నాకు తెలుసు ఈయనే ఖచ్చితంగా దొంగతనం చేసినట్టున్నాడు అని చెప్పేసి బలవంతంగా కంట్రోల్ చేసుకొని ఆగిపోయాడనమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఆ ఎదురింటి ఆయన ఉన్నాడే, ఈయనకి ఎవరి మీద అయితే డౌట్ ఉందో ఆ ఎదురింటి అంకుల్ వీళ్ళింటికే వస్తూ ఉన్నాడనమాట. ఇలా హాల్లో కూర్చొని చూస్తున్న అంకుల్ ఆయన రావడం చూసి, ఇదేంటి నా ఇంటికి వస్తున్నాడు ఈయన అని చెప్పేసి చాలా కోపం వస్తున్నా కానీ కంట్రోల్ చేసుకొని ఎందుకు వస్తున్నాడో చూద్దాం అని చెప్పేసి ఆగాడనమాట. ఆ ఎదురింటి ఆయన చక్కగా నవ్వుకుంటా వచ్చి, ఏమండి బాగున్నారా, నమస్తే అండి, ఏం లేదండి నేను ఒక కొత్త బైక్ కొనుక్కున్నాను, ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నానండి, మీరు ఏమనుకోకపోతే మా ఇంటికి ప్రేయర్కి రండి ప్లీజ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు రా. ఇక చూడండి ఈ అంకుల్కి మండిపోతుంది ఒళ్ళు. ఎందుకు తెలుసా, అమ్మా నా ఆవు నమ్మేసుకొని ఆ డబ్బులతో బండి కొనుక్కొని ఆ డబ్బులతో ఫంక్షన్ చేసుకొని ఆ ఫంక్షన్కి మళ్ళీ నన్నే పిలుస్తున్నాడు అని చెప్పేసి ఎంత కోపం వచ్చిందో తెలుసా పిల్లలు. నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేను, ఎట్లా అయినా సరే ఈయన దగ్గరికి వెళ్ళి నేను కడిగేస్తా, నా ఆవు నమ్ముకొని ఇవన్నీ చేస్తున్నావు కదా నువ్వు అని చెప్పేసి అడిగి పడేస్తానని చెప్పేసి కోపంగా లేచేసరికి మళ్ళీ వాళ్ళ వైఫ్ వచ్చి, ఏమండి అలా అడిగితే బాగోదండి, పాప వాళ్ళు కొత్త బైక్ కొనుక్కుంటే మీరు అలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారండి, మాట్లాడకండి, మీరేం మాట్లాడకండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ వైఫ్ ఆపేసిందంట పిల్లలు. అలాగా ఆ రోజు కూడా అడగడానికి కుదరలేదనమాట. థర్డ్ డే ఏం జరిగిందంటే, ఆ అంకుల్ ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని గబగబా వచ్చేసి, హలో బ్రదర్, నిన్న మీరు ప్రేయర్కి రాలేదు కదండి, సరే ఏ పనిలో ఉన్నారో ఏమో, ఇదిగోండి ఈ స్వీట్ తీసుకోండి అని చెప్పేసి స్వీట్ బాక్స్ ఇస్తూ ఉంటే అంకుల్కి ఇక లోపల అసలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది పిల్లలు.
అసలు ఈయనకి ఎంత ధైర్యం, నావు నమ్మేసుకొని బండి కొనుక్కొని ఫంక్షన్లు చేసుకొని మళ్ళీ నన్ను ఇంకా బాధ పెట్టాలని చెప్పేసి స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చిస్తున్నాడు. అయిపోయింది, నీ పని అయిపోయింది, ఈరోజు ఖచ్చితంగా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఈ అంకుల్ మీద ఇంకా ఇంకా మనసులో కోపడతా ఉన్నాడంట పిల్లలు. ఇక అంకుల్ ఏం చేసినా కానీ ఈయనకి లోపల అదే డౌట్ అన్నమాట. వాళ్ళ పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కున్నా, వాళ్ళు బయటికి వెళ్ళినా, వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఏదైనా తెచ్చుకున్నా, మంచిగా వండుకొని తిన్నా, ఇదంతా నావు నమ్మేసుకొని తెచ్చుకున్న డబ్బులతోనే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని డౌట్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉందన్నమాట పిల్లలు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే ఇక నేను ఊరుకునేదే లేదు, ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నా డబ్బులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఏం ఎరగనట్టుగా మళ్ళీ నన్ను చూడగానే అని ఎంత బాగా నవ్వుతున్నాడో, ఈ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడంట పిల్లలు, అంకుల్ మీద కంప్లైంట్ చేద్దామని. అలా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడో లేదో ఒక్కసారే అని నోరెళ్ళబెట్టాడంట పిల్లలు. ఎందుకో తెలుసా, ఏమైందో తెలుసా పిల్లలు? ఆ పోలీస్ స్టేషన్ గేట్ పక్కనే ఒక ఆవు కట్టేసి ఉందన్నమాట. ఆ ఆవు ఎవరిదనుకుంటున్నారు? మన ఈ అంకుల్దే అనమాట. ఓకేనా? అది చూడగానే నా ఆవు, అయ్యో ఏంటి నా ఆవు ఇక్కడ ఉందేంటి అని చెప్పేసి గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడున్న కానిస్టేబుల్స్ అన్నారు, బాబు ఈ ఆవు నీదేనా? మొన్న ఎవరో ఇక్కడ ఈ ఆవు కనబడతా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారయ్యా. సరే ఓనర్ ఎవరో ఒకళ్ళు వస్తారులే అని చెప్పి దాన్ని అలా కట్టేసి ఉంచాం. నీదేనా? మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయావు? పో తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు రాకుండా ఏం చేస్తున్నావయ్యా బాబు అని చెప్పేసి ఆ ఆవుని తనకి అప్పగించేశారంట పిల్లలు. అలా ఆవుని ఆ తాడు పట్టుకొని నడిపించుకుంటూ వస్తున్నంతసేపు ఈ అంకుల్ మనసులో ఒకటే బాధ. ఏంటో తెలుసా పిల్లలు? చచ్చా, అసలు ఆ ఆవుని మా ఎదురింటైనా దొంగతనం చేయనే లేదు, కానీ ఆయన చూసిన ప్రతిసారి ఆయన ఏం చేసినా ఆయనే దొంగతనం చేశాడు అని అనుకున్నాను. అదే ఫీలింగ్తో ఎన్నెన్ని మాటలు అనుకున్నానో ఆయన గురించి. చచ్చా, చాలా బాధగా ఉంది, చాలా గిల్ట్గా ఉంది అనుకుంటూ ఆ ఆవు దొరికిన సంతోషం ఒకవైపు, ఆ ఎదురింటి అంకుల్ని చాలా తప్పుగా అనుకున్నందుకు బాధ ఒకవైపు. మొత్తానికి ఇంటికి వచ్చేసాడు పిల్లలు. ఇంటికి వచ్చేసి ఆవును అలా కట్టేశాక ఆవును కట్టేస్తుండగానే ఆ ఎదురింటి అంకుల్ మళ్ళీ ఆ కొత్త బండి వేసుకొని, ఆ కొత్త బైక్ వేసుకొని ఆ ఇంటి ముందు పెట్టి ఇటువైపు చూసి హలో అండి అని చక్కగా నవ్వుతూ పలకరించగానే ఈయన కూడా హాయ్ అండి, హలో అని పలకరించి మనసులో చచ్చా ఆయన ఎంత చక్కగా నవ్వుతున్నారు, ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడు. ఇప్పుడు చూస్తే అంత మంచిగానే అనిపిస్తుంది, అప్పుడు చూస్తే ఏంటి ఈ నవ్వుని నేను మోసం అనుకున్నాను, అబద్ధం అనుకున్నాను, చాలా చెడ్డగా అనుకున్నాను. ఈ వ్యక్తినే అప్పుడు చూశాను, ఇదే వ్యక్తిని ఇప్పుడు చూస్తున్నాను, ఆయన ఒకేలాగున్నాడు కానీ నా చూపులోనే తేడా ఉంది అని అనుకొని మనసులోనే సారీ చెప్పేసుకొని ఇక అప్పటి నుంచి ఆ అంకుల్తో ఏ ప్రాబ్లం లేకుండా, ఏ ఫీలింగ్ లేకుండా హాయిగా మాట్లాడుతూ ఉన్నాడంట పిల్లలు. నిజమే కదా నాన్న? మన ఆలోచనల్లోనే అంతా ఉంది, మన చూపులోనే అంతా ఉంది కదా నాన్న? మన మైండ్లో ఏదైతే అనుకుంటామో అలాగే చూస్తాం, ఏదైతే చూసామో అదే నిజం అనుకుంటామో దాన్నే డిసైడ్ చేసేసుకుంటాం కదా, అంతే ఇదే నిజం అని డిసైడ్ అయిపోతాం కదా. దీన్నే పర్స్పెక్టివ్, దృష్టి అంటారనమాట. దృక్పథం అనే మాట కూడా వాడచ్చు అనమాట. ఓకేనా? మనం ఏదో అనుకుంటాం, ఏదో చూస్తాం, అదే నిజం అనుకుంటాం, దానివల్ల చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఒకవేళ ఈ అంకుల్ నిజంగానే వెళ్ళి అడిగేస్తుంటే అతన్ని, ఏయ్ నువ్వు నా ఆవు దొంగతనం చేసావు కదా అని అడిగేస్తుంటే పాపం వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు, ఎన్ని గొడవలు అయిపోయి ఉండేవి కదా నాన్న? అంటే అన్నిసార్లు మనం చూసేది నిజం కాదు అనమాట, నిజం కాకపోవచ్చు అనమాట కదా నాన్న? మన ఆలోచనల్లోంచి చూస్తున్నాం కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది కదా నాన్న? కొన్నిసార్లు అంటాం కదా మనం, పచ్చ కళ్ళద్దాల్లోంచి చూసినప్పుడు అంతా పచ్చగా కనిపిస్తుందని. మనం కొన్నిసార్లు అవతల వ్యక్తి మీద ఉన్న ఒపీనియన్ని మనసులో ఉంచుకొని వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాం. ఏదో ఒక్కసారి దొంగతనం చేశాడనుకోండి, ఇక ప్రతిసారి వాడే దొంగతనం చేస్తాడని ఫిక్స్ అయిపోతాం, వాడు దొంగ అనే దృష్టితోనే వాడిని చూస్తూ ఉంటాం కదా నాన్న? కానీ దేవుడెప్పుడు అలా చూడరు పిల్లలు. మన చూపు లాంటిది కాదు దేవుని చూపు, మన దృష్టి లాంటిది కాదు దేవుని దృష్టి. ఆయన అందరినీ సమానంగా చూసే దేవుడు, అందరినీ ఒకేలా చూసే దేవుడు. ఆయన మన ఫిజికల్ అపియరెన్స్ని బట్టో, అలాగే మనలో ఉన్న వీక్నెసెస్, మనం కొన్నిసార్లు తప్పులు చేస్తాము, మనం కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తామేమో, కానీ వాటిని బట్టి కూడా ఆయన మనల్ని చూడరు పిల్లలు. వాటిని బట్టి మనల్ని జడ్జ్ చేయరు ఆయన.
మనలో ఎవరూ చూడని గొప్ప సంగతులు చూసే దేవుడు పిల్లలు మన దేవుడు. అవును, మనం చేసే తప్పులనన్నిటినీ ఆయన పట్టించుకుంటే మనల్ని అసలు ఇలా బ్లెస్ చెయ్యరు కదా నాన్న. ఆయన మనలో ఉన్న చిన్న చిన్న వీక్నెసెస్ని అలా పక్కన పెట్టేస్తారా. ఆయన మనల్నిగా చూస్తారు. మనలో ఎవరూ చూడని గొప్ప సంగతులను చూస్తారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, డేవిడ్ మీ అందరికీ తెలుసు కదా పిల్లలు. దావీద్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా పిల్లలు. దావీదు చిన్న పిల్లాడుగా ఉండగానే, గొర్రెలు కాసుకుంటూ ఉండగానే దావీదులో దేవుడు ఎవరిని చూశారు పిల్లలు? ఫ్యూచర్లో ఇశ్రాయేలీలకు ఒక గొప్ప రాజు డేవిడ్లో ఉన్నాడన్న విషయాన్ని దేవుడు అందరికంటే ముందు చూశారు కదా పిల్లలు. అలాగే బైబిల్లో ఇంకొక ఆంటీ కూడా ఉన్నారా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆంటీ ఉంటారు. ఎవరో చెప్పుకోవాలి త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉండే ఆంటీ ఎవరు పిల్లలు? టక్కిమని చెప్పేయాలి. ఎస్, సమరయ స్త్రీ కదా నాన్న. ఆ సమరయ స్త్రీని కూడా లోకమందరూ ఎలా చూశారు నాన్న? ఒక పాపాత్మురాలైన స్త్రీగా. ఏంటి, ఆమెకి 5 హస్బెండ్స్ అంటే కదా? అవునా, నిజమేనా? ఆమెకి 5 హస్బెండ్స్ అంటే కదా? చిచ్చి, ఎంత చెడ్డ ఆమె, ఎంత బ్యాడ్ ఉమెన్ ఆమె అని చెప్పేసి అందరూ ఆమెలో చెడునే చూశారు కదా నాన్న. అందుకే ఆమెతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు అనమాట. పాపం బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలంటే కూడా ఆమెతో ఎవ్వరూ రారు. ఇంకా ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని ఇట్లా అని చెప్పేసి చెడ్డగా మాట్లాడుతుంటే పాపం ఆమె బావి దగ్గర కూడా రాలేక ఎవరు రాని టైం చూసుకొని వస్తూ ఉండేదంట పిల్లలు బావి దగ్గరికి. అలాగే ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి వాటర్ తీసుకుందామని చెప్పేసి ఆమె బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి పేరు సుఖారు అనే బావి. ఓకేనా? ఆ సుఖార్ అనే బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తే అప్పటికే అక్కడ ఎవరున్నారో తెలుసా పిల్లలు? యేసయ్య. ఎస్, మన యేసయ్య ఆమె కంటే ముందుగా బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఎందుకు వచ్చి కూర్చున్నారో తెలుసా? ఈరోజు ఎలాగైనా ఆ సమరయ స్త్రీతో మాట్లాడాల్సిందే అని ఆయన డిసైడ్ అయిపోయి వచ్చి కూర్చున్నారనమాట. ఓకేనా? అలా వచ్చి కూర్చున్నాడు. ఆమెమో తలెత్తకుండా ఆమె ఆమె నీళ్లు చేదుకుంటా ఉందనమాట. ఆ రోజు యేసయ్య ఆమెను పలకరించారు. యేసయ్య ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడి ఆమెలో ఉన్న పాపాన్ని ఆమె నోటితోనే ఒప్పుకునేలాగా చేసి ఆయనే మెస్సియా, ఆయనే రక్షకుడు అనే విషయం కూడా ఆమెకు అర్థమయ్యేలా చెప్తారు పిల్లలు ఆ రోజు. అవున్న కొద్దిపాటి కన్వర్జేషన్లోనే ఆమె పాపాన్ని ఒప్పింపజేస్తారు. ఆయన ఎవరో తెలుసుకునేలాగా చేస్తారనమాట. అలా ఎప్పుడైతే ఆయనే నిజమైన రక్షకుడు అనే విషయం ఆమెకు అర్థమవుతుందో వెంటనే పిల్లలు గబగబా ఊర్లోకి పరిగెత్తుందిరా ఆంటీ. ఇదిగో ఒకసారి అందరూ ఇలా వినండి. నేను ఈరోజు ఒక ఆయన్ని కలిశాను, ఒక ఆయన్ని చూశాను. ఆయన నేను చేసిన తప్పులన్నీ నాతో చెప్పారు, నాకు అన్నీ అర్థమయ్యేలాగా బోధించారు. మరి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అంటే ఆయన మెస్సియానే కదా, మరి ఆయనే కదా రక్షకుడు. ఒకసారి రండి మీకు చూపిస్తానని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరినీ తీసుకొని యేసయ్య దగ్గరకు వచ్చిందిరా. అవునా, నువ్వు చేసినవన్నీ నీతో చెప్పాడా? ఎవరైనా పద చూద్దామని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ ఊర్లో వాళ్ళందరూ గబగబా ఆయన దగ్గరకు వచ్చేసారు పిల్లలు. ఆయన దగ్గరికి రావడం మాత్రమే కాదు, ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, యేసయ్య ఇంకొక 2 days మాతోనే ఉండండి యేసయ్య, మేము ఇంకా ఏం వినాలో, మాకేం అర్థం కావాలో అవన్నీ మాకు తెలియజేయండి యేసయ్య అని చెప్పేసి ఆ రోజు యేసయ్య మాటలు వినడం ద్వారా వారి పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. యేసయ్యని రక్షకుడిగా అంగీకరిస్తారు పిల్లలు. దీనంతటికి కారణం ఎవరు? ఎస్, ఆ సమరయ స్త్రీ కదా నాన్న. ఆ సమారిటన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య చెప్పిన మాటలను బట్టి వాళ్ళందరూ యేసయ్యను ఆయనే రక్షకుడని నమ్మారు. చూసారా పిల్లలు? ఎవరనుకుంటారు? ఆ పాపంలో ఉన్న స్త్రీ, ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేయని స్త్రీ, 5 husbands ఉన్న ఆ స్త్రీ ఇంతమంది యేసయ్య నమ్ముకోవడానికి కారణమవుతుందని ఎవరనుకుంటారు? ఎవరికి తెలుసు? మన యేసయ్యకి తెలుసు కదా నాన్న. ఈ లోకమంతా ఆమెలో ఉన్న పాపాన్ని చూస్తే ఆయన మాత్రం ఆమెలో ఒక సువార్థికురాల్ని, ఒక ఇవాంజలిస్ట్ని చూశారు కదా నాన్న. ఈమె
ఖచ్చితంగా నా దగ్గరకు అనేక మందిని తీసుకురాగలదు. ఈమె ఖచ్చితంగా తన పాపాన్ని ఒప్పుకుంటుంది. ఈమె తప్పకుండా నన్ను హృదయంలోనికి ఆహ్వానిస్తుంది. ఈ విషయాన్ని అనేకులకు ఖచ్చితంగా చెప్పగలదు ఈమె అని చెప్పి ఎవరికి తెలుసు పిల్లలు? యేసేకి తెలుసు కదా నాన్న. ఒప్పుకుంటారా పిల్లలు? మన చూపు వేరు, ఆయన చూపు వేరు. మన దృష్టి వేరు, ఆయన దృష్టి వేరు. మన పర్స్పెక్టివ్ వేరు, ఆయన పర్స్పెక్టివ్ వేరు కదా నాన్న. లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించటం ఏంటి నాన్న? ఏ పాపము లేని ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపంలో ఉన్న మనల్ని ప్రేమించటం ఏంట్రా? అవునా కదా? అంత మాత్రమేనా? మన కోసం భూమి మీదకి రావడం ఏంట్రా? మన కోసం ప్రాణమే పెట్టడం ఏంట్రా? ఆయన దృష్టి, ఆయన మనసు, ఆయన ప్లాన్ ఇవేవి మనకు అర్థం కావు పిల్లలు. నిజంగా ఆయన పర్స్పెక్టివే వేరు. యెషయా గ్రంథంలో ఏముంటుందో తెలుసా? మీ తలంపులు వంటివి కావు నా తలంపులు, మీ ఆలోచనలు లాంటివి కావు నా ఆలోచనలు అని దేవుడే అంటారు కదా పిల్లలు. కాబట్టి అంత మంచి ఆలోచన మన విషయంలో కూడా యేసయ్య కలిగి ఉన్నందుకు మనం నిజంగా యేసయ్యని స్తుతిద్దాం. అవును యేసయ్య, నన్ను అందరూ తప్పు చేసిన వాడిగానే చూశారు, నన్ను అందరూ ఏమీ రానివాడిగానే, ఏమి రాని దానిగా, ఎందుకు పనికిరాని దానిగానే చూశారు. కానీ మీరు మాత్రం నాలో ఉన్న అసలు సంగతిని మీరు మాత్రమే చూశారు. నన్ను ఒక పాపిగా చూడలేదు, మీ బిడ్డగా చూశారు. నాలో ఎవరూ చూడని గొప్ప సంగతులను చూసిన దేవుడు నీవే యేసయ్య అని మనం యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి రా. నెంబర్ 1, మన చూపు వేరు, మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. దేవుడు మన పాపాన్ని కాదు కానీ మనలో ఉన్న గొప్ప సంగతులను చూడగలిగిన దేవుడు అని మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా ఆయన లాంటి మనసును, ఆయన లాంటి దృష్టిని, ఆయన లాంటి చూపును కలిగి ఉండాలని, ఎదుటి వాళ్ళని తక్కువ చూపు చూసేవారంగా, చిన్న చూపు చూసేవారంగా ఉండకూడదని ఈరోజు మనం నేర్చుకున్నాం కదా నాన్న. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే పిల్లలు, మన చూపులని దేవుని చేతికి అప్పగిద్దాం. మన థాట్స్ని, మన ఆలోచనల్ని దేవుని చేతికి అప్పగిద్దాం. యేసయ్య, నేను చాలాసార్లు తప్పుగా ఆలోచిస్తున్నాను, ఆ తప్పు ఆలోచనతోనే చూసి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. కాబట్టి నా చూపులను మార్చండి, నా ఆలోచనలను మార్చండి. మంచిగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళు చేసిన ఒక తప్పును బట్టి వాళ్ళని జడ్జ్ చేసేదానిగా కాకుండా మీలా ప్రేమించడానికి, మీలా అర్థం చేసుకోవడానికి, మీలాంటి మనసు కలిగి నేను వాళ్ళని చూడడానికి నాకు సహాయం చేయండి అని అడుగుదాం పిల్లలు. ఓకేనా? ఆయన లాంటి ఆలోచనలు, ఆయన లాంటి మనసు, ఆయన లాంటి చూపు మనం ఈ భూమి మీద కలిగి ఉన్నాం అనుకోండి పిల్లలు, ఆయనలాగా జీవించినట్టే కదా నాన్న. అబ్బా, ఇదే కదా నాన్న యేసయ్యకి కావాల్సింది. సో అలాంటి మనసు కోసం ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం రా. రండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు. మీరు ఏ తేడా లేకుండా మమ్మల్ని అందరినీ ఒకేలా ప్రేమిస్తారని ఈరోజు మేము లెసన్లో తెలుసుకున్నాం. అలాగే మీలాంటి మనసును, మీలాంటి కనుదృష్టిని మా అందరికి కూడా దయచేస్తురమ్మని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం చూద్దాం నాన్న. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. ఐజయా చాప్టర్ 55 వర్స్ 8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మళ్ళీ చెప్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అవును కదా పిల్లలు, ఈరోజు మనం చూసిన లెసన్ అదే కదా. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి అసలు సంబంధమే ఉండదు. ఆయన దేవుడు, మనం మనుషులం కదా నాన్న. అలాగే మనం నడిచే మార్గం, ఆయన నడిచే మార్గం ఎన్నడూ ఒకటిగా ఉండవు కదా పిల్లలు. ఓకే, మరి ఈ వాక్యాన్ని మరొకసారి చదువుకుందామా నాన్న. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. ఐజయా చాప్టర్ 55 వర్స్ 8. ఓకేనా? ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, ఈరోజు మీకోసం ఒక సూపర్ యాక్టివిటీ తీసుకొచ్చేసాను రా. మరి అది ఎలా చేయాలో, దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే పిల్లలు, క్రీమ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ షీట్, గమ్, స్కెచ్ పెన్స్, సిజర్స్, ఇంకా 2 టీ గ్లాసెస్.
వాతావరణం చల్లగా ఉంది, కాఫీ కానీ టీ కానీ తాగుతున్నావా అక్క అనుకుంటున్నారా? కాదు, యాక్టివిటీ కోసమే ఈ గ్లాసెస్. ఓకే, దీంతో మన యాక్టివిటీ ఎలా చేయాలో చూసుకుందాం పిల్లలు. ఫస్ట్ ఏం చేద్దామంటే పిల్లలు, ఈ పేపర్ మీద ఒక ఇమేజ్ డ్రా చేసుకుందాం, బాయ్ ఆర్ గర్ల్. ఓకే, ఎప్పుడు గర్ల్ డ్రా చేసుకుంటావు అక్క నువ్వు అనుకుంటున్నారా? లేదు, ఈరోజు ఒక బాయ్ని డ్రా చేస్తున్నాను పిల్లలు. ఓకే, టుయం నైస్ నో మోజెస్ అన్న. నైస్. నా బొమ్మ కాదుగా. మీ బొమ్మ కాదులే అన్న. ఓకే, ఇలా డ్రా చేసుకోండి పిల్లలు. డ్రా చేసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోండి. ఓకే, హెయిర్కి ఏ కలర్ వేద్దామన్నా? బ్లాక్ వేద్దామా, బ్రౌన్ వేద్దామా? కార్టూన్ కదా, వేరే కలర్ వేసేయండి. కార్టూన్ కాబట్టి వేరే కలర్ వేద్దామా? ఓకే, గ్రీన్ కలర్ వేసేయమంటారు అయితే. ఓకే, వావ్, భలే ఉందన్న గ్రీన్ హెయిర్. డ్రెస్ బ్లూ కలర్ వేసేస్తా. ఓకే, పిచ్చి గీతలు అనుకోకుండా మోడ్రన్ ఆర్ట్ అంటారు దీన్ని. ఓకే, సరే, ఇక్కడితో అయిపోయింది అనుకోకండి పిల్లలు. ఇప్పుడే ఒక స్పెషల్ వర్క్ ఉంది మనకి. ఏంటంటే ఈ టీ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని తీసుకొని ఈ టీ గ్లాసెస్ లోపల 2 బ్లాక్ సర్కిల్స్ డ్రా చేసుకుందాం పిల్లలు. ఓకే, ఈ 2 ఐస్ ప్లేస్లో ఇట్లా స్టిక్ చేయండి పిల్లలు. ఓకేనా? ఓకే, ఇట్లా స్టిక్ చేసుకుందాం పిల్లలు. ఇప్పుడు చూడండి, ఐస్ లాగానే ఉన్నాయి కదా. రైట్, ఇంకొక చిన్న పని ఉంది. ఏంటి అంటే ఇప్పుడు అలాంటిదే ఇంకొక పేపర్ తీసుకుందాం పిల్లలు. ఓకేనా? ఇంకో పేపర్ తీసుకున్నా పర్లేదు, లేదా సేమ్ ఇలాంటి బ్లూ కలర్ పేపర్ తీసుకున్నా పర్లేదు. ఓకే, నేనైతే సేమ్ కలర్ తీసుకున్నాను. తీసుకొని ఏం చేద్దామంటే దీని మీద 2 హ్యాండ్స్ డ్రా చేసుకుందాం పిల్లలు. ఓకే, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి ఇలాగా. ఇలా 2 హ్యాండ్స్ డ్రా చేసుకుందాము. వీటిని మాత్రం కట్ చేసుకుందాం పిల్లలు. ఓకే, దీన్ని ఇటువైపు, దీన్ని ఇటువైపు ఇట్లాగా స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేసి ఇలా పట్టుకున్నట్టుగా స్టిక్ చేద్దాం. ఓకే పిల్లలు, ఇట్లా ఈ హ్యాండ్స్ని స్టిక్ చేసేయడమే. చేసిన తర్వాత ఎక్కడైనా ప్లేస్ చూసుకొని ఈరోజు మన గంటత వాక్యం రాసేద్దాం. ఓకే పిల్లలు, ఇలా రాసుకున్నారు కదా. ఇలా వాక్యం మీ ఇష్టం నాన్న, మీరు ఇంకా క్రియేటివ్గా రాస్తానన్నా యువర్ విష్. ఓకే, ఇప్పుడు రిఫరెన్స్ రాసుకుందాము. ఈ హ్యాండ్స్ మీద రాస్తా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. యెషయా 55:8. ఓకే, ఇంకా కావాలంటే ఇట్లా ఏమన్నా ఈ బైనాక్యులర్ థ్రెడ్ లాగా ఇలా కూడా ఏమైనా స్టిక్ చేసుకోవచ్చు పిల్లలు. ఓకేనా? దిస్ ఈజ్ ఆప్షనల్. మోజెస్ అన్న పెట్టకపోతేనే బాగుందన్నారు, సో నేను తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ యాక్టివిటీ పిల్లలు. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని మీ ఫేస్ కూడా కనబడేలాగా ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి అన్న. మీ యాక్టివిటీస్ నాకు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, పోయిన వారం నేను అడిగిన క్విజ్కి సరైన సమాధానాలు రాసి ముందుగా పంపించి జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ అనిషా జోయానా ఫ్రమ్ వైజాగ్. సెకండ్ అలేఖ్యా ఫ్రమ్ లింగారెడ్డిపల్లి సిద్దిపేట్. థర్డ్ శాలిని ఫ్రమ్ వైజాగ్. ఫోర్త్ జోసెఫ్ కృపా వినీల్ ఫ్రమ్ సత్తెనపల్లి. ఫిఫ్త్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్స్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నాన్న, మే గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన క్విజ్కి చక్కగా సమాధానాలు రాసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 213 క్విజ్ ఈస్ Alekhya from Lingareddipalli, Siddipet.
కంగ్రాచులేషన్స్, యూ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశారా? ఎస్, ఈరోజు మనకి ఏమర్థమైంది? మన చూపు వేరు, దేవుని చూపు వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. అయితే ఈ భూమి మీద మనం దేవుని ఆలోచన కలిగి జీవిస్తే యేసయ్యలాగా మనం జీవించగలం. ఓకేనా? మరి అలాంటి మంచి పిల్లలుగా మీరందరూ ఉండాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం రా. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.